స్వాతంత్ర్యం రాకముందు వచ్చిన తర్వాత మహిళల కోసం అనేక చట్టాలు వచ్చాయని, కానీ అవి పరిపూర్ణంగా అమలు కావడం లేదని జిల్లా న్యాయ సహాయాధికారి సంస్థ కార్యదర్శి న్యాయమూర్తి స్వాతిరెడ్డి అన్నారు. సిద్దిపేట జిల్లా కేంద్రంలోని టీటీసీ భవనంలో స్వాడ్ స్వచ్ఛంద సంస్థ ఆధ్వర్యంలో అంతర్జాతీయ మహిళా దినోత్సవం నిర్వహించారు. ఈ వేడుకల్లో ముఖ్య అతిథులుగా జిల్లా అడిషనల్ కలెక్టర్ గరిమా అగర్వాల్, న్యాయ సేవాధికార సంస్థ కార్యదర్శి న్యాయమూర్తి స్వాతిరెడ్డి పాల్గొన్నారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ మహిళల కోసం గృహహింస పరికట్న నిషేధం, భ్రూణ హత్యలు, చైల్డ్ లేబర్ వంటి చట్టాలు వచ్చాయన్నారు. మహిళా దినోత్సవం గురించి మాట్లాడుతున్నాం. అయితే మహిళలను ఒకప్పుడు సమానంగా చూడలేదు, చాలా అంచవేయబడ్డారు. చాలా రంగాల్లో కూడా మనకి ఎటువంటి హక్కులు కూడా ఇవ్వబడడం జరగలేదు. దాని అన్నింటినీ సాధించడానికి ఎంతోమంది సోషల్ రిఫార్మర్స్ ముందుకు వచ్చిన తర్వాత కష్టపడి మనం ఈరోజు ఈ స్థాయిలో ఉన్నాం. ఈ స్థాయిలో ఉన్నాక మనం ఏదైనా సాధించాలంటే రకరకాల కేసెస్ ఉంటాయి. ఒకటి, కుటుంబం సహకరిస్తే పైకి వచ్చేవాళ్ళు ఒకరు, లేదా కుటుంబాన్ని ఎదిరించి మన కాళ్ళ మీద పోరాడి వచ్చేవాళ్ళు మరొకరు. కానీ వీటికంటే ఒక అడుగు ముందడుగు వేసి నాతో పాటు నా చుట్టూ ఉండేవాళ్ళు బాగుండాలి అని స్వచ్ఛంద సంస్థ స్థాపించి ఇంతమందికి సహకరిస్తున్న స్వార్థ సంస్థ వాళ్ళకి నా కృతజ్ఞతలండి. ఎందుకంటే మనమే కాదు, మన చుట్టూ ఉండాలి బాగుండాలని ఆలోచనతో మొదలుపెట్టారు. అండ్ వాళ్ళు చేసే సేవలు డిఎల్ఎస్ఏకే కాదు, పోలీస్ వారికి మొత్తం మూడు సొసైటీలో చాలా ఉపయోగపడుతుంది. ప్రతి ఒక్కరు కోర్టులో కేసులు వేయడం ద్వారా విడిపోయిన మూడు చాలా మంది. అలా కాకుండా మొదటి స్థానంలో వాళ్ళకి కౌన్సిలింగ్ ఇప్పించి కలపడానికి సాయశక్తిగా ప్రయత్నం చేస్తున్నాము. డిఎల్ఎస్ఏ, భరోసా, సఖీ సెంటర్, ఈ కౌన్సిలింగ్ ద్వారా మేము చాలా కూడా ప్రయత్నం చేస్తున్నాము. చాలాసార్లు అసలు సమస్య కంటే నా మీద కేసు వేశారు అనేదాంతో విడిపోయిన కేసెస్ చాలా ఎక్కువ ఉన్నాయి మా కోర్టులలో. అలా జరగకూడదు అనేది ఈ కౌన్సిలింగ్ యొక్క మొదటి ఉద్దేశం. సో సహకరిస్తున్న వాళ్ళందరికీ, ఇంకా పనిచేసే అందరికీ కూడా నాకు కృతజ్ఞతలు. ఇంకా మన హక్కుల గురించి మాట్లాడితే మన స్వతంత్రం రాకముందు నుంచి వచ్చిన తర్వాత మహిళల కోసం చాలా చట్టాలు చేశాం. పుట్టకుండా ఆపకుండా, శిశు హత్యలు చేయకుండా, స్కానింగ్లో ఆడముగా నిజ వివక్ష తెలియకూడదు అని అక్కడి నుంచి మొదలుపెట్టి పెరిగే క్రమంలో వాళ్ళకి అన్ని ఫెసిలిటీస్, ఆరోగ్యం ఉండటానికి చూస్తున్నాము. అలాగే చైల్డ్ మ్యారేజ్ చేయకుండా, చైల్డ్ లేబర్కి వెళ్ళకుండా, వరకట్నాలు ఇవ్వకూడదని, పెళ్ళి అయిన తర్వాత వచ్చే హింసలు, ఇంకా అక్కడి నుంచి ఒక్కొక్క చట్టం, ఏ చట్టం కూడా పరిపూర్ణం కావట్లేదు. మనం చట్టం చేసి ముందుకు వస్తున్న కొద్దీ కొత్త సమస్యలు వస్తున్నాయి. కొత్త సమస్యలు రాగానే కొత్త చట్టాలు చేస్తున్నాం. అలా ఈ మధ్య వచ్చిన చట్టం ఏంటి అంటే పాష్ యాక్ట్. మనం పనిచేసే చోట కూడా వివక్షకు గురవుతున్నాము, లైంగిక హింసకి గురవుతున్నాము. దాని ఆపడం కోసం కూడా ఇప్పుడు పాష్ యాక్ట్ పెట్టారు. ప్రతి సంస్థలో కూడా, అది గవర్నమెంట్ అయినా ప్రైవేట్ అయినా కూడా, అక్కడ ఒక ఇంటర్నల్ కమిటీ ఉంటుంది. ఎటువంటి మనకి ప్రాబ్లం వచ్చినా కూడా ఆ కమిటీ ముందు ఫిర్యాదు చేస్తే మనకు కావాల్సిన న్యాయం చేస్తారు, వాళ్ళకి శిక్ష పడేలా చూస్తారు. సో అక్కడికి కూడా వచ్చేసాము. ఇప్పుడు కొత్తగా పిఎన్ఏ బెనిఫిట్స్ యాక్ట్లో కూడా మహిళలకు సంబంధించిన ప్రతి చట్టం కూడా అలాగే ఉందండి. బెనిఫిషియల్గా తప్ప ఎటువంటి సెక్షన్లు మారాయి, కానీ మహిళలకు వచ్చే సంరక్షణలో ఎటువంటి తేడా కూడా లేదు. సో అందరూ కూడా ఉన్న చట్టాలు అందిపుచ్చుకొని, అలాగే చట్టం ఉంటే సరిపోదు, మీరు దాన్ని వాడుకోవాలి. మీకు ఇబ్బంది వస్తే మీరు కోర్టు ముందుకు రావాలి. మీకు న్యాయబలంగా ఎటువంటి హక్కు కావాలన్నా కూడా మీరు 1510 లీగల్ సర్వీస్ అథారిటీ నెంబర్కి ఫోన్ చేయొచ్చు, లేదా లీగల్ సర్వీస్ సంస్థ ముందుకు డైరెక్ట్గా రావచ్చు. మీకు ఉచితంగా, గోప్యంగా కూడా మీకు సహాయం చేయడం జరుగుతుంది.